నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఎందుకు జారీ చేశారు, ఈ అంశాల గురించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే అండి. శర్మ గారు, నానికి లుకౌట్ నోటీసులు, దీని గురించి సమగ్ర విశ్లేషణ కావాలి మాకు. కొడాలి నాని ఈయన వైఎస్ఆర్ గవర్నమెంట్లో మంత్రి, మాజీ మంత్రి, ఇప్పుడు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే అరెస్టుల పర్వాలు చాలా వేగవంతంగా నడుస్తున్నాయి, చురుగ్గా కొనసాగుతున్నాయి. ఐపీఎస్లు, సీనియర్ ఐపీఎస్ల దగ్గర నుంచి అట్లాగే ఇప్పుడు ఈ కొడాలి నాని గారి జిగ్నీ దోస్తు వల్లభనేని వంశీ, ఆయన ఆల్రెడీ ఇప్పుడు జైల్లో కొన్ని మాసాలుగా ఎక్కే గడప దిగే గడప పోలీస్ స్టేషన్, జైలు అండ్ కోర్టు ఇట్లా నడుస్తున్నాయి. ఇప్పటికే ఒక 3-4 ఫిర్యాదులు, ఒక 2-3 కేసుల్లో బెయిల్ వచ్చినా సరే ఆయన బయటికి రాలేని పరిస్థితి అని నడుస్తున్నది. ఎందుకు నడుస్తున్నది అంటే అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద నానా రకాలుగా బూతులు మాట్లాడటము, అసంబద్ధంగా మాట్లాడటము, ఇవి ఫిర్యాదులు. సో అండ్ వాలంటీర్లను కూడా బలవంతంగా రిజైన్ చేయించడం కానివ్వండి, ఎస్సీ అట్రాసిటీ కేసు కానివ్వండి. అట్లాగే ఇప్పుడు కొడాలి నాని గారు కూడా వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు చాలా భారీగా, చాలా తీవ్ర స్థాయిలో ఆయన తెలుగుదేశం మీద, తెలుగుదేశం నాయకుల మీద విమర్శలు చేయటము, బూతులు మాట్లాడటము, అట్లాగే అక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఈ భూ స్కాములకు సంబంధించి భూములు లాక్కోవటాలు, ఇటువంటి నానా అరాజకాలు చేశారని చెప్పి ఆయన మీద ఇప్పటికే బోల్డని ఫిర్యాదులు అవి నడుస్తున్నాయి. అయితే తెలుగుదేశం గవర్నమెంట్ వన్ బై ఒకటి తర్వాత ఒకటి కేసుల్ని నడుపుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఈ కొడాలి నాని గారి వ్యవహారం కొంచెం లేట్ అయినమాట, వాస్తవం లేట్ అయింది. ముఖ్యంగా వల్లభనేని వంశీ విషయం ముందు తెర మీదకి వచ్చింది. సరే, ఇక నెక్స్ట్ కొడాలి నాని గారే అనుకుంటున్న టైంలో ఆయనకు అనారోగ్యము, ఆయన హైదరాబాద్లో ఏదో గుండె సంబంధించి హార్ట్ ప్రాబ్లంతో చేయించుకోవటము, హైదరాబాదులో ఇది చేసుకోవటము, హైదరాబాదులో అదేమో సాధ్యం కాకపోతే సమస్య తీవ్రం అవటంతో మళ్ళీ బొంబాయి వెళ్ళటము, ఇవన్నీ మనం రోజు తెలిసినవే, వార్తలు చూస్తున్నాము. అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కొడాలి నాని గురించి చాలా తీవ్ర స్థాయిలో వీడియోలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతున్నది. అంటే ఇక నెక్స్ట్ ఆయన అరెస్టు జరుగుతుంది అని ఉన్నట్టుండి ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక్కసారి మళ్ళీ ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి. ఈవెందో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడే కొడాలి నాని గారి అరెస్ట్ కూడా జరుగుతుంది అని ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ మధ్యలో ఈ అనారోగ్యాలతో మరి ప్రభుత్వం కొంచెం ఆచితూచి వ్యవహరించినట్టుంది, ఆగింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన అమెరికా పోవాలని ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ అనారోగ్య సమస్యలు, పైగా ఇక్కడేమో రాజకీయంగా కొంచెం డిస్టర్బింగ్గా ఉంది కాబట్టి ఈ మొత్తం మీద అమెరికా పోవాలి అనేది ఒక ప్రపోజల్గా ప్రచారంలోకి వచ్చింది సోషల్ మీడియాలో. ఆయన దాదాపు పోవటానికి అబౌట్ టు ఫ్లై, ఇంకా కొన్ని రోజుల్లో, ఇదిగో రేపు పెడతాడు, ఎల్లుండి పెడతాడు, వారం రోజుల్లో పోతాడు అన్నట్లు వాతావరణం వచ్చింది. ఆ వచ్చిన నేపథ్యంలో ఏంటంటే ఆయన ఎటు కదలనివ్వకుండా కాళ్ళకి సంఖ్యలు లుకౌట్ నోటీస్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. అంటే ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే, ఏదైనా ఒక షిప్ ఎక్కాలన్నా సరే, పోర్టుకు పోయినా సరే అక్కడ ఆయన ఆపేస్తారు. తెలిసిందేగా మనకి లుకౌట్ నోటీస్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇటువైపు ఏ రవాణా వ్యవస్థను ఉపయోగించుకున్నా దేశం విడిచిపోకుండా. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే వన్స్ లుకౌట్ నోటీస్ ఇచ్చారు అంటే ఇక గవర్నమెంట్ పోలీస్ నెట్లో కొడాలి నాని ఉన్నట్టు లెక్క. ఇక అది ఏ టైంలో అయినా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు లెక్క. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మరి కొడాలి నాన్నగారు అయితే దీని మీద ఇంతవరకు స్పందించలేదు. ఆ మాటకు వస్తే గత కొన్ని నెలలుగా అసలు ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ముఖ్యంగా అనారోగ్యం కారణం వల్ల అయితేనేమి, లేకపోతే రాజకీయంగా ఇప్పటికే ఆయన మీద రకరకాల ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం మారిన నేపథ్యంలో మాట్లాడుతున్న కొద్దీ మళ్ళీ ఇంకా సివియారిటీ పెరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఆయన సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ లుకౌట్ నోటీస్ వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ అనివార్యమైన
పరిస్థితే కనిపిస్తున్నది. ఇక ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏంటి అనేది తప్ప ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. సో కొడాలి నాని ఈజ్ అబౌట్ టు బీ అరెస్టెడ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా వైఎస్ఆర్ గవర్నమెంట్లో అంటే జగన్ గారి గవర్నమెంట్లో ఒక మంత్రిగా ఉండి ఆయనేమి అదేదో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా కాకుండా కేవలం అక్కడ గుడివాడలో అరాచకాలు ఏమండి, అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్, భూ ఆక్రమణలు, ఇటువంటి ఫిర్యాదులు ఈ ప్రజా దర్బార్లో ఆయన మీద చాలా వరకు వచ్చినాయి. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద ఆయన అనరాని మాటలతో ఒక మంత్రిగా ఒక మంత్రి స్థాయిలో ఉండి కూడా కనీస సంప్రదాయం, కనీస నిగ్రహం పాటించకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలు ఆడటం వల్ల వాటి మీద కూడా టీడీపీ గవర్నమెంట్ ఆయన మీద ఒక కన్నేసి ఉంచటం, దీనివల్ల ఆయన ఇప్పుడు అరెస్ట్ అనే ఒక థ్రెట్ని ఫేస్ చేస్తున్నారు. అయితే మరి ఆయన అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఏమి వెంటనే అరెస్ట్ చేస్తారా, లేకపోతే కొంత టైం ఇచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితులు చూసి అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తూ వస్తున్నారు, వ్యక్తిగత కక్షలతో నేను పాలన చేయను, రాజకీయ ప్రత్యర్థులు నేను అనవసరంగా వేధించనని కూడా ఆయన ఉద్దేశం. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన డే 1 నుంచే ఇటు కూటమి కార్యకర్తలు శ్రేణులు అంటే తెలుగుదేశం అండ్ జనసేన వాళ్ళ నుంచి ముఖ్యంగా జగన్ హయాంలో వేధించిన వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. పోలీస్ అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరెవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలని, నాయకుల్ని వేధించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి, పోలీస్ కేసులు, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి తెలుగుదేశం వీళ్ళందరి నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినాయి గవర్నమెంట్ మీద. ఇంకా ఎప్పుడు మీరు అరెస్ట్ చేసేది, ఇందుకోసమైనా మేము వాళ్ళ చేతిలో తన్నులు తినది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు మమ్మల్ని పట్టించుకోరా అని కార్యకర్తల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం స్థాయిలో జరిగింది. ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలల్లోనే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యకర్తల్ని కొంచెం సముదాయించటము, ఏదైనా చట్ట ప్రకారం పోవాలి, చట్టానికి అతీతంగా అయితే నేను వ్యక్తిగత కక్షలతో ఎవరి మీదకి పోనని చెప్పి ఆయన సముదాయించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం ఓపెన్ స్టేట్మెంట్స్ ద్వారానే. సో అందుకని చంద్రబాబు నాయుడు గారి నేచర్ సహజ సిద్ధంగా ఏంటంటే మరీ అంత అవుట్రైట్గా ఉధృతంగా పోకుండా క్రూరమైన చర్యలు తీసుకుంటున్నారు అని ఒక మాస్ ఫీలింగ్ రాకుండా ఉండటం, ఆయన జాగ్రత్త పడటం ఆయన సహజ సిద్ధమైన ఇది ఆయనకు ఒక అలవాటు మొదటి నుంచి కూడా సీఎంగా. సో ఇప్పుడు కూడా అరే కొడాలి నాని అనారోగ్యంతో బెడ్ మీద ఉంటే అనవసరంగా ఆయన లాక్కొచ్చి అరెస్ట్ చేశారు అనే ఒక ఫీలింగ్ వస్తే జనంలో మళ్ళీ ఆ వాతావరణం మారిపోతుంది. సో రాజకీయంగా ఆయన అటువంటివి కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అటువంటి జాగ్రత్తలు తీసుకోవటంలో ఆయన చాలా శ్రద్ధ పెడతారు. సో ఈ పరంగా చూసినా కూడా ఇప్పటికే వైఎస్ జగన్ ఆల్రెడీ ఆరోపిస్తున్నారు రాక్షస పాలనలో ప్రజలు మగ్గిపోతున్నారు అని. ఆయన రోజు ఇప్పుడు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన అదే చేశారు కదా. సో ఇటువంటి అభిప్రాయం జనంలోకి పోకుండా ఉండటం కోసం మరి కొంత వ్యవధి తీసుకుంటారా ఏంటి అనేది మనం వేచి చూడాల్సిన అంశం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.